ఈ రోజైతే నాకు సూప్ తాగాలనిపించింది. సో, ఇంక ఇంట్లో ఎలాగో సూప్ ప్యాకెట్ ఉంది కదా అని చేయడానికైతే రెడీ అయిపోయాను. ఇంకా ఈ ఇన్‌స్ట్రక్షన్స్‌లో అయితే 150 ఎంఎల్ ఆఫ్ హాట్ వాటర్‌లో ఇది వేసి 1 మినిట్ వదిలేసిన తర్వాత మళ్ళీ టేస్ట్ చేయాలని చెప్పారు. సో, ఇంక మీడియం సైజ్ గ్లాస్‌తో 2 గ్లాసెస్ అయితే వాటర్ ఇంకా వేసేసుకున్నాను. ఇవి వాటర్‌లో బాయిల్ చేయకూడదు. జస్ట్ హాట్ వాటర్‌లో ఇది వేసి 1 మినిట్ కంప్లీట్‌గా వదిలేయాలి. ఎప్పుడే దాని కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్‌గా ఉంటుంది. సో, ఇంక ఈ పౌడర్ అయితే వేసుకొని నేను మొత్తం బాగా మిక్స్ చేశాను. ఇంకా ఈ సూప్ పౌడర్ వేసుకున్న తర్వాత అయితే 1 మినిట్ కంప్లీట్‌గా వదిలేద్దాము. ఆ తర్వాత టేస్ట్ చూద్దాము. ఈలోపు నేను ఒకటి చెప్తాను వినండి. నాకసలు కోల్డే రాదు తెలుసా? ఎందుకంటే నాకు 365 డేస్ కోల్డ్ ఉంటుంది. ఇంక వచ్చే ఛాన్సే లేదు. కోల్డ్ అనేది నా బెస్ట్ ఫ్రెండ్ లాగా ఎప్పుడు నాతోనే ఉంటుంది. నన్ను వదిలి అస్సలు వెళ్ళిపోదు. ఇంక ఈ సూప్ అయితే పర్లేదు టేస్ట్ బాగుంది. అండ్ కొంచెం సాల్ట్ తక్కువేమో అనిపించింది. సో, నేను మళ్ళీ దీంట్లో సాల్ట్ కలుపుదామనైతే అనుకున్నాను. సాల్ట్ తక్కువగా ఉంది అని మా అక్కకి చెప్తే అది సాల్ట్ ఉండదు, ఏముండదు, బాగుండదు, పడేసేయి అని చెప్పింది. నేనైతే వినకుండా దీంట్లో సాల్ట్ వేసి ఖచ్చితంగా ట్రై చేద్దామని చెప్పాను. నాకేం వద్దు నువ్వే ట్రై చేసుకోమ్మా, నాకు వద్దు అంత సాహసం నేను చేయననింది. బట్ నేను మాత్రం సాల్ట్ వేసి మళ్ళీ ట్రై చేస్తున్నాను. అండ్ సాల్ట్ వేసిన తర్వాత అయితే టేస్ట్ అయితే బాగానే ఉంది. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాకైతే పర్లేదు నచ్చింది. ఒక 7 రేటింగ్ అయితే ఇవ్వచ్చు అని నాకైతే అనిపించింది.